ఇవాళ అయితే నేను కాఫీ పౌడర్‌తో ఒక మంచి జ్యూస్ చేయబోతున్నాను. ఒక చిన్న ఎక్స్‌పెరిమెంట్ అనుకోండి మా హస్బెండ్ మీద. మరి ఎలా ఉంటదో ఏమో అతని నోట్లోనే వినాలి. ఫస్ట్ అయితే ఒక 6, 7 కాఫీ పౌడర్ ప్యాకెట్స్ తీసుకోండి. ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు. కాఫీ పౌడర్ అయితే చాలు. ఇలా తోడు కావాలంటే మా దేవంశ్ గారిని పక్కన పెట్టుకొని చేసుకోండి. కావాలంటే నాకు ఫోన్ చేస్తే మా దేవంశ్ గారిని మీ ఇంటికి పంపిస్తా. మీకు కూడా సాయం చేస్తాడు. తర్వాత ఒక మిక్సీ జార్‌లో కాఫీ పౌడర్లు మొత్తం వేసుకొని స్వీట్‌కి సరిపడా పంచదార వేసుకోండి. కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోవడమే అంతే. దగ్గరుండి మెల్లగా మిక్సీ పట్టండి. ఎందుకంటే వాటర్ ఉంది కాబట్టి ఇల్లంతా పడితే ఖచ్చితంగా తిట్లు తింటారు కాబట్టి మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చినట్టు మిక్సీ పట్టుకోండి. అయ్యో క్రీమ్ లేదేంటి అని అనుకోవద్దు. ఎందుకంటే మిక్సీలో అంత క్రీమీ టెక్స్చర్ రాదు కాబట్టి లైట్గా పట్టి ఇంకొక బౌల్లో వేసుకొని విస్కర్తో మంచిగా బీట్ చేయండి. ఎలా అంటే ఇలాంటి ఒక మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బీట్ చేసుకున్న తర్వాత ఒక 20-30 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మాలాంటి ఈ చిన్న ఫ్రిడ్జ్ అయితే తొందరగా ఫ్రీజ్ అవుతుంది. పెద్ద ఫ్రిడ్జ్ అయితే ఓవర్ నైట్ పెట్టుకొని మార్నింగ్ ఈ జ్యూస్ అనేది చేసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. మరి మీ ఇష్టం, ఎంతసేపు అయినా పెట్టుకోవచ్చు. కాఫీ పౌడర్ ఐస్ క్రీమ్ అయితే తయారైపోయింది. మరి ఎలా ఉంటుందో ఏంటో మరి చూడాలి. మీరు చూసేయండి, మీకు తెలుస్తుందా? ఐస్ క్రీమ్లా ఉంది కదా. నాకైతే టేస్ట్ చాలా నచ్చింది. నేను లైట్గా టేస్ట్ చేశాను కూడా. కావాలంటే మీరు చేయొచ్చు. ఇప్పుడు ఒక డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకోండి. ఇంట్లో ఇలాంటి గ్లాసెస్ ఏమైనా ఉంటుంది కదా, అందులో మీకు నచ్చిన డిజైన్ డైరీ మిల్క్ చాక్లెట్తో సిరప్లా వేసేసుకోండి. తర్వాత మనం తయారు చేసుకున్న ఈ కాఫీ పౌడర్ ఐస్ క్రీమ్ని ఒక 2 స్పూన్స్ వేసేసేయండి. అస్సలైన ఇంగ్రీడియంట్ అయితే ఇదే. ఐస్ క్రీమ్, వెనిలా ఐస్ క్రీమ్ చాలా గట్టిగా ఉంది, అందుకని మొత్తం వేసేసాను. ఇప్పుడు వచ్చేసి కాచి చల్లార్చుకున్న పాలైతే చల్లగా ఉంటే చాలా బెస్ట్. వేసేసిన తర్వాత మిగిలిన చాక్లెట్ సిరప్ని కూడా పైన ఇలా చిన్ని డిజైన్లా వేసేసుకొని నా ఎక్స్పెరిమెంట్ అయితే రెడీ అయిపోయింది. మరి మా హస్బెండ్ మీద ఎలా ఉండిద్దో, ఆయన ఏమంటారో ఏంటో అనేది నేనైతే చూడాలి. నేను ఫస్ట్ టైం తయారు చేశాను ఇది. నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు, ఆయన కూడా ఎప్పుడు ఇలాంటి టేస్ట్ చేసిందే లేదు. మరి చూద్దాం ఎలా ఉంటుందో. కానీ ఇది మీరు టేస్ట్ చేయాలి, చేసుకోవాలంటే టేస్ట్ చేసే ముందు బాగా మిక్స్ చేసుకొని తాగాలి. అప్పుడు దీని టేస్ట్ అనేది తెలుస్తుంది. లేదంటే ఓన్లీ కాఫీ టేస్టే తగులుతుంది. అందుకని బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత తాగండి. చల్లగా చాలా బాగుంది. ఒక మంచి కొత్త టేస్ట్ వచ్చింది. ఎక్స్పెరిమెంట్ అయితే ఫలించింది. మరి మా ఆయన ఏమంటాడో ఆయన మాటల్లో మీరే వినండి. అవును, ఇన్స్టాగ్రామ్లో పర్ఫెక్ట్ అనే వీడియో ఎంతమంది చూసుంటారు? నేనైతే చాలా చూశాను. అలాగే నేను కూడా ఇది నా క్రియేటివిటీ ఇలా చేశాను. పర్ఫెక్ట్ అని నేను అనుకుంటున్నాను. మరి మీరు కూడా తయారు చేసి తాగి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ చేసేయండి. అంతలోపు వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.